ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి? కుర్చీని మాట్లాడేసి ఆ కుర్చీని మాట్లాడేసి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రామ్ రోలెక్స్ ఛానల్. ఈరోజు మా అమ్మకు గిఫ్ట్ ఒకటి తెచ్చినాను. చాలా రోజుల నుంచి తేవాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఫైనల్ గా ఈరోజు డబ్బు అడ్జస్ట్మెంట్ అయింది. నేను పోయి గిఫ్ట్ ఎత్తుకొని వచ్చిన. మా అమ్మకు చాలా రోజుల నుంచి నేను ఇవ్వాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఈ రోజు కుదిరింది. ఈరోజు ఇస్తాను. మా అమ్మకు కూడా తెలియదు. ఆ గిఫ్ట్ చూస్తాను ఇట్లే మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోతాడు. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఖచ్చితంగా అంత బాగుంటది గిఫ్ట్. మా అమ్మ కూడా ఊహించిండదు. నా కొడుకు తెచ్చినాడా, ఇది నా కోసమే తెచ్చినాడా. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు అన్నట్లు ఉంటది. సూపర్ గా అంటే సూపర్ గా ఉంటది. లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. చాలా అంటే చాలా థ్రిల్ మొహం పగిలిపోద్ది. ఇంతకీ నువ్వు ఏం గిఫ్ట్ అనుకుంటున్నావా? నీకోసం నేను తెచ్చింటాను అనుకున్నావా, లేకపోతే తెచ్చలేదు అనుకుంటున్నావా? అనుకుంటాను. నిజంగానా? ఎందుకట్లా? నువ్వు ఏంది తేవో నాకు తెలిసిన మాట. ఎప్పుడు తెచ్చిన? ఎప్పటికీ నువ్వు తేంగా నేను చూసే ఉన్నా. ఒక్కకి చాలా తెచ్చిచ్చిన. ఒక్క రోజు కూడా తెచ్చిందా నువ్వు? ఒక్కకి తెచ్చే ఉన్నా. సరే, ఈరోజు తెచ్చినాను. చూడు, నీ జీవితంలో నువ్వు అట్లా గిఫ్ట్ చూసే ఉండవు. నిజంగా చూసాలకు కింద పడిపోతాను. నిజంగా ఖచ్చితంగా. ఎప్పుడు చూడాలి నువ్వు ఏంది? మా అమ్మకు ఇది కళ్ళు మూసుకో. నేను తెరిసాను అంతవరకు తెరచకూడదు. నేను తెలుసు అనేంతవరకు తెలుసమ్మా. అప్పుడే ఊహించుకోమ్మా. తెలుసద్దు కన్ను ఏం గిఫ్ట్ తెచ్చినాను ఊహించుకో. ఏం తెచ్చినావో నేను నాకు అర్థం కాలేదు. తెచ్చింటావు అసలు గిఫ్ట్ తేయాలనుకుంటున్నావా? నువ్వు తేవని తెలుసు నాకు. ఇప్పుడే చూసే ఉన్నా. నువ్వేం తెలియడా? ఇప్పుడు ఏం తెచ్చినారు అనుకుంటున్నావు? నువ్వేం తెచ్చినలేదు అని నాకు డౌట్. నిజంగా తెచ్చినా? నిజంగా డౌట్ నాకు, తెచ్చినలేదు అని. అవునా? డౌట్. కన్ను తెస్తుంది. ఇట్లా పట్టుకో. ఇట్లా దేవునికి ముక్కో. దేవునికి రెండు చేతులు. దేవుడా, నా కొడుకు నాకు మంచి గిఫ్ట్ ఎత్తుకొని వచ్చినట్టుగా చూడు స్వామి. 100
బంగారం అనుకుంటున్నావా ఎండి అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావా? బంగారం అనుకుంటున్నావా ఎండి అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావా? మరీ చిన్నపిల్ల ఉందా, ఏదో చేద్దాం. నేనేంది అనుకోలే, ఏమన్నా బంగారం తెచ్చినాడో లేకపోతే ఎండే తెచ్చినాడో వాళ్ళ అమ్మకి ఏమన్నా పెద్ద దుడ్డుగానే. నువ్వేమనుకుంటున్నావు? ఏమన్నా తెచ్చింటాడో, ఒక మెల్లెక్స్ అయినో లేకపోతే గొలుసులో, మెల్లెక్స్ అయినో లేకపోతే గొలుసులో తెచ్చినాడేమో అని నేను ఆశపడతాను. అవునా? నిజంగా నువ్వు శాఖ అవుతావు, అది కానీ చూస్తాను ఇట్లా. నేను చూడాలి కదా, చూస్తే కదా సాగేది. నేను ముందు ఎప్పుడన్నా తెచ్చింటే నేను డౌట్ పడుతుంది. తెచ్చింటాలే నమ్మకం నాకు. దేవుడా దేవుడా నా కొడుకు చాలా మంచోడు, చాలా మంచోడు, చాలా మంచోడు, చాలా మంచోడు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. ఉంటది. ఇది గిఫ్ట్ తో మా అమ్మ ఫేస్ వాష్ ఉంటది. చాలా అంటే చాలా సూపర్ ఉంటది, క్రేజీ ఉంటది. చూడండి ఒకసారి. బాధపడకూడదు మా అమ్మకి ఫస్ట్ లో ముద్దు పెడతాను. చూడండి. చూడండి గిఫ్ట్. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? సూపర్ ఉందిరా, మంచిగా ఇప్పుడు తెచ్చిన ఎలా ఉంది గిఫ్ట్? కన్నలో పడింది. ఎలా ఉంది గిఫ్ట్? బాగా అంత గమనం చేయమ్మా. నేను చెప్తాడా కనపలేదా? ఇప్పుడు కూర్చొని మాట పడక వస్తున్నా కదా. తొక్కిస్తానవా నీ ఇల్లు అతను నా కొడుకు బిడ్డ. ఇట్లా పని చేయాలి నువ్వా అమ్మక తల్లికి గిఫ్ట్ ఇట్లా ఇచ్చాడే. ఇంకా లక్కమయ్య లక్కమ్మడే నాకు చూడాలి. బేవస్ మా అమ్మయ్య ఎంత మా పిల్లాడు కానీ అన్న ఇట్లా చేసేదే. ఎవరు చూసినావా చూసినావని ఇట్లా పాపం పనులు చేసేది. మళ్ళీ పూసుకోరు ఎవరు పూసుకోండి, ఎవరు పూసుకుంటున్నావా? ఇంకా ఎప్పుడు చేసేదా నలుగురు పుట్టింది కదా. ఇంకా బాగా గిఫ్ట్ తెచ్చింది బామ్మ ముద్ద ముద్దలో తినమ్మా అని. ఎవరు
వాళ్ళ అమ్మగారికి చేయదా? వాళ్ళ అమ్మగారికి ఎట్లా చేస్తున్నారు నీ అట్లా వాళ్ళ అమ్మగారికి ఎట్లా చేస్తున్నారు నీ అట్లా అదన్నా నువ్వు ఒక్కడవే రిలాక్స్ అయితే ఎలా నేను వచ్చాను చూడాలేనా యావుతో తింటావు వేదాయితో తింటావు నువ్వు చూడాలి ఎట్లా ఎక్కడ చేయిందా చెప్పు తీసుకుంటా చెప్పు తీసుకుంటా పెట్టా చూడాలి సినిమా సారా మా అమ్మ చచ్చి కొట్టేసిందా కొట్టమంటా నువ్వు లెక్క చూడాలి నీకు జలమం అట్లే ఇలాక ఆ దేవుడు కనిపించినాడు పాపం నిన్ను లేకపోతే నువ్వు లేకుండా విన్నాడా ఉపాధి లేకుండా గోరుతో సమానం ఇది. గోరుతో సమానమా గోరు పెద్ద బియ్యం నీకు మగాలి కూర్చారా ఎవరు చూసినావా ఏమి అడుగుదామా ఇదేం చెడ్డది కాదు. మగాలి తల్లి మగాలి పోయించినా నీనా పోదామా చెడ్డది కాదు. అదే చెడ్డది కాదు తెచ్చి మగాలి కూర్చారు అదే గిఫ్ట్ అదే నీ గిఫ్ట్ గిఫ్ట్ ఇప్పుడు నేను ఏదో బంగారు పత్రం తెచ్చాను అనుకుంటా మొత్తం కింద పడిపోతాను అనుకున్నా నేను దాని ఇంటికి నేను కొడతాను చదువుతాను కొడతా అటు మళ్ళీ పోయి అయినామంటే కూడా కొడతా నేనా చెప్తాను మళ్ళా కూర్చున్నామంటే నీకు నీతో నేను అంత పని పని పడ్డావు పని చేసేది కాదా పాపం పని కదా పాపం పని కదా నేను అత్త రాయాలా బేవర్సన రాయాలా దేవుడు అట్లా బేవర్సన కూడా అది నీకేసే పాపమా మా తల్లిగారు చేసే పాపం లేదా పాపం అంటే పాపమా ఏమేగా ఏక నువ్వైతే చేసినా రామా గిఫ్ట్ ఇస్తానా మా గిఫ్ట్ ఇస్తానా ఈ రామా గిఫ్ట్ ఇప్పుడు ఇస్తారా మగమా మగమా యాబుద్దు చేయలేదు మగమ నీ మగమ ఈ బుద్ధి చూస్తాను నేను పుట్టి సాగి పిల్లి నోము లేకపోతే నేను స్వరాన్ని ఏదైనా తల్లికి ఏదో పెద్ద చేతులు పెట్టండి చూసిందా నేను మళ్ళీ ఇస్తానంటే ఏదో నాకు గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చినాక సన్నగాలి పో ఇప్పుడు ఇస్తారా మంగళ గిఫ్ట్ ఇచ్చేది యాభై ఇచ్చినావు నువ్వు 50 రూపాయలు ఇచ్చినావు నువ్వు 50 ఇచ్చినావు ఎలా అమ్మడా వేసాడంట దాని చెమ్ముతుందంట చెమ్ము పగిలిపోయిన కదా నీకు ధైర్యం ఉంటే రారా ఇంగరా కూతురా మీ నాన్న సత్తంగా పుట్టింటే రా నీ నాన్న నువ్వు వనమైన పెద్ద కొడుకువా నువ్వు వనమేనానే ఒకరివేనానే పెద్ద కొడుకు అనే నేను పేరు చెప్పేకుండేది ఒకరివే చూడు వేసినాననుకో వక్కిలిపోతాయి సంపలు నువ్వు మళ్ళీ వేసినావంటే నీ గిఫ్ట్లో వద్దు నీ రామాయణము నాకు వద్దు నీ ఇది నాకు వద్దు నా వాళ్ళు నాది నా ఎసట్లు అది తెచ్చుకుంటానో పెట్టుకుంటానో అట్లా ఉంటాను 20 రోజులు నేను దామన్నా నేను చేయగలుగుతా పొద్దున్న గడుపుకో నీళ్ళు పోయేస్తా నేను టింగ్ పోయేస్తా నేను ఖచ్చితంగా పోయేస్తా మగాన్ని కొట్టేస్తా వద్దా పోయేస్తా చెప్తాను పోయేస్తా ప్యాడ్ వేయకుంది దరిద్రం అమ్మోడా ఈ దరిద్రం నాయాలా ఎడం చూసినా ప్యాడ్ వేసేదే తల్లికి పోయా కుర్చీని మాట్లాడబెట్టి చూసుకున్నాడు ఏమనుకుంటారా పూసినాడు అందరా నువ్వు అడక్కలేక కడుకో నువ్వు కుక్కలైతే కడుకో పారేసా దేవసేసి కొట్టేసా
మీ నాన్న చచ్చిపోతా నేను తెలిసినావా మగాంతా వేసామంటే పోయినా గిప్పు తీసేసాప ఇదేనా నాకు గిప్పు బంగారు పక్కకి దిగేసుకోండి నేనా దిగేసుకోండి నేను పోయిందో పట్ట ఏంటిదైనా బంగారు దండ తెచ్చింది పేడ తెచ్చి బంగారు దిగినాడు బతుకు ఆ కుర్చీని మార్చబెట్టి తన్నన్నా పెట్టండి గమనండ్రా కలిసి ఉంటాయా అయ్యా పోతానన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను అదే ఎంత పొగలే నీకు పొగలు నేను తింటాను నోట మొన్న గట్ట అది తెచ్చి ఏడా అడ్డగా తెచ్చింది తెచ్చింది